శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా ఇది అయిపోతుంది సార్. మళ్ళీ మన అన్ని ఫీలింగ్స్ అన్ని ఓన్లీ ఫోన్ మేబుల్ తోనే అన్ని నడిపిస్తాం సార్. మార్ మార్ మందవాడి పరిస్థితి ఏంది? చెప్పమంటారు సార్. మన వాళ్ళ జనాలు పెరుగుతున్నారు, దాంతో పాటు క్రైమ్ కూడా పెరుగుతున్నారు. ఎక్కడైనా చూడు దోపిడీలు, చంపుకోటాలు, కొట్టుకోటాలు, ల్యాండ్ మాఫియా ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అందులో దేవా అని ఒక అతున్నాడు సార్, మా పెద్ద రౌడీ సార్ వాడు. హలో దేవా, కన్స్ట్రక్షన్ జరుగుతుందా? ఎన్ని ఫ్లోర్లు ఎత్తాను? సరే సరే, 5 లక్షలు పంపి. చల్, ఎవర్రా? 2 రోజులలో డబ్బు తయారు చేయి, మా వాళ్ళు వస్తారు, ఇచ్చేయి. ఏరా శ్రీశైలం ఏడి? ఉన్నాడు అన్న, ఉన్నాడు. హలో అన్న, ఏరా అన్నా, నిన్న ఒక దాన్ని కొట్టుకొచ్చినవాటగా? అవునన్నా. ఎక్కడి వచ్చిరా? నాకు కూడా ఉందా పోయిందా? చెప్పు బే. అన్నా నిన్ననే పోయిందన్నా. రారా.
అన్ని ఫీలింగ్స్ అన్ని ఓన్లీ ఫోన్ మేబుల్ తోనే అన్ని నడిపిస్తాం సార్. అచ్చా. మార్ మార్ వ్యాపారం ఎలా జరుగుతుంది? 1,00,000 రూపాయలు పంపి సాయంత్రం. ఏమంటావు? ఏవా మనుషులం, అన్ని నడిపిస్తాం సార్. అచ్చా. నారాయణుడు నారాయణ సార్, నారాయణ గురించి చెప్పాలని కూడా చాలా డేంజరస్ సార్. ఆడు కూడా ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మందవాడలో సెటిల్ అయిపోయి అతను కూడా సేమ్ ఇది క్రైమ్ క్రియేట్ చేస్తున్నాడు. అచ్చా.
మీరు అరే ఎవరైతే నువ్వు దెబ్బలు తినవారా? నేను ఎవరో తెలుసా? ఇవ్వరా నువ్వు ఎవరైతే నాకేంది? దేవరాజు మనిషి నేను. దేవరాజు మంచి అయితే ఎవరైతే నాకు తోట. హలో, నేను నారాయణ మాట్లాడుతున్నా. కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది మీది? మంచిర్యాల. ఎన్ని ఫ్లోర్లు కడుతున్నావు? 5 అయితే నేను మా వాళ్ళని పంపిస్తానా. మా వాళ్ళని పంపిస్తే వాళ్ళకి ఒక 2 లక్షలు ఇచ్చి పంపండి. దేవగుడు అడిగాడు కదా నాకు ఫోన్ చేసి. దేవ మనసు లెవెల్ కూడా నాకు తెలియదు. మా వాళ్ళని పంపిస్తానా, వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి పంపి. ఓకే, దర్శాలు అంతే. రేపు మార్నింగ్ వస్తారు నీ దగ్గరికి, పొద్దున ఉదయం 9ంటికి. ఓకే రైట్. వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయాలంటే ఎవరు వాళ్ళు అవుతారు. మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు చంపుకుంటారు, మధ్యలో చంపేస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళే కలిసిపోతుంటారు. ఈ విధంగా ఉంది సార్ మందమరి పరిస్థితి. చూస్తా మందమరి క్లియర్ చేస్తా, క్లియర్ చేసి వెళ్తా. ఓకే రైట్. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? పర్లేదన్న. 2 లక్షల రూపాయలు పంపు. 2 రోజులల్లా 2 లక్షల రూపాయలు పంపు. మా వాళ్ళు వస్తారు. ఎందుకన్నా? ఎందుకు అనే మాట రానియదు. దేవా దేవా అంట్రా. ఏరా డబ్బులు పంపు అంటే పంపవారా? సార్ ఈ దేవ మనుషులు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్, డబ్బులు కావాలని. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంతమంది వచ్చారు? వచ్చారు సార్, ఒక 5-6 ఉన్నారు. రైఫిల్ ఉంది సార్, ఒకటి రైఫిల్ తోటి బెదిరించారు కూడా. కత్తులు ఏమైనా ఉన్నాయి? కత్తులు ఏమి సార్, ఓన్లీ రైఫిల్ ఒకటే చూశాను. ఒక 10-15 మంది ఉంటారా? 10 మంది ఉంటారా? 10 మంది దాకా ఉంటారు సార్. ఓకే, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్, భయపడుతున్నాము. ఏదో ఒకటి చేయాలి సార్ దేవాన్ని. ఓకే చేద్దాం. ఓకే రైట్.
ఏమైందిరా నువ్వు అంత డల్గున్నావు? అరే ఆ నారాయణ గాడు వాని మనుషులు నన్ను ఒక్కని చూసి పిచ్చుకుని కొట్టాడు. వాడిని పొయ్యిలు పొయ్యిలు అన్నీ చంపేద్దాం. లంజ వడుకును అరే నన్ను పోనీ కదా అరే పోనీ లంజ వడుకు ఎట్లా వచ్చి నీ మీద చేయట్లేదు. అరే మరి అన్నకు చెప్పినా వద్దురా, అదే ఈ విషయం అన్నకు తెలిస్తే వాళ్ళని ఒక్కొక్కరిని పిట్టని కాల్సినట్టు కాల్చి చంపేస్తారా. అరే ఈ విషయం అన్నకు తెలియద్దు. దాని గురించి మనమే ఒక స్కెచ్ చేసి వాళ్ళని ఎక్కడ మట్టు పెట్టాలో అక్కడ మట్టు పెడదాం. అన్నకు మాత్రం తెలియనియకు, వాళ్ళని కాల్సి చంపేస్తాడు. సరే సరే ఓకే ఓకే ఓకే. అరే అన్నా ఆ నారాయణకు ఫోన్ కలపరా. నారాయణ హలో చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి. చెప్తా. రే అన్నా మనోళ్ళందరినీ రెడీగా ఉంచురా. ఓకే అన్న డన్. నారాయణ మాతో తన్నులు తిని మా దగ్గరనే నుంచోడానికి వచ్చిన వారా నువ్వు మా మీటింగ్ లా ఏమనుకుంటావు? నారాయణ నారాయణ ఈ మీటింగ్ నీ ఏరియాలో రావట్లేదు, నా ఏరియాలోకి నువ్వు రావద్దు. ఇక రెండోది ఈ బండ గణేష్ గారిని నాకు ఇచ్చేసేయాలి. ఏం చెప్తారా చంపారా? ఏమనుకుంటున్నావురా? వీడు టీవీలో కనబడేసరికి హీరో అనుకుంటా అండి. హీరో నేరా? హీరో ఏం చేస్తావు? నాకు రా చేసుకురా. అంతటి ఫోన్ చేయించింది నేనేరా, నేనే. అరే నీకు తెలిసి ఇదంతా ఎత్తానవరా? ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు ఉన్నారు, వేసేసేపోలే. వేసేస్తావారా? షర్ట్ వదులురా, షర్ట్ వదులురా. రే చంపుతారా? రే షర్ట్ వదులురా. వదలా వదులు బే, వదలా వదులు బే. ఆడంరా. ఏం దొరికిందా?